సో ఈ వీడియోలో వార్డెన్ ఒక అమ్మాయిని దారుణంగా కొడుతుంది. అంటే ఆ అమ్మాయి ఎస్సీ హాస్టల్ సంబంధించిన హాస్టల్‌లో ఉంది అంటున్నారు. మరి అట్రాసిటీ కేస్ అనేది ఇప్పుడు వర్తిస్తుందా ఆ అమ్మాయికి? ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీ అని చెప్పి చెప్తున్నారు. యాస్ పర్ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి ఎస్సీ హాస్టల్ ఉంటది. నేను ఎస్సీ. హ్మ్. సో జనరల్లీ ఎస్సీస్ మీద అయ్యే అట్రాసిటీస్ అన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కిందకి వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో ఆ అమ్మాయిని అంత దారుణంగా కొడుతుంది కాబట్టి అది అట్రాసిటీస్ యాక్ట్ అవుతది. ఆల్సో బిఎన్ఎస్ కూడా వస్తది. సో సెక్షన్ 115 కింద కూడా ఆమెకి అంటే ఎవరైతే వార్డెన్ ఉంది కొట్టింది ఆమెకి దాని పనిష్మెంట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. బేసికల్లీ పని పక్క పెడితే ఒక అమ్మాయి ఎదిగిన అమ్మాయి అక్కడ డిగ్రీ అమ్మాయి నాట్ ఈవెన్ ఏ కిడ్ అంటే స్కూల్లో అమ్మాయి కాదు ఒక డిగ్రీ అమ్మాయి ఏం చేసిందో ఏంటో పక్కకు పెడితే అంతగానం కొట్టడానికి ఆమె హక్కు లేదు. అది ఎస్సీనా ఎస్టీనా వేరే క్యాస్ట్ అనే సంబంధం లేదు. ఒక అమ్మాయిని ఒక డిగ్రీ వచ్చిన తర్వాత కొట్టడం ఏ మనిషి ఎవరిని కొట్టడానికి లేదండి. హ్మ్. సరే జస్ట్ బికాస్ నువ్వు వాడనైనంత మాత్రం నా అమ్మాయిని అట్లా చేసి అంత దారుణంగా కొట్టడము. సో ఈ వీడియో అదృష్టశాతం ఇంకొక అమ్మాయి వీడియో రికార్డ్ చేసి పంపించింది కాబట్టి వైరల్ అయింది. అదర్వైజ్ ఇది ఎప్పుడు వెలుగులో కూడా వచ్చేది కదా. ఇట్లాంటి ఎన్నో బయట జరుగుతున్నాయి హాస్టల్స్ లో. సరే ఆమె బయటికి వెళ్ళింది అనే రీజన్ తోని వాడని కొట్టింది. హ్మ్. ఆమె చేసిన తప్పే కావచ్చు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళడం అమ్మాయి ఇట్స్ నాట్ కరెక్ట్. కానీ అది కొట్టడం కూడా అంతే ఈక్వల్లీ నాట్ కరెక్ట్. హ్మ్. అంటే కొట్టడం ఈజ్ వెరీ రాంగ్. నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి, లేకపోతే బెదిరించాలి, లేకపోతే ఒకసారి ఇంకేదో విధంగా ఆ అమ్మాయి మారేటట్టు చేయాలి తప్ప అలా అంతగనం కొట్టడం అయితే కరెక్ట్ కాదు.